వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని చెన్నకేశవ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యుత్ దీపాలతో దేవాలయం దేదీప్యమానంగా అలంకరించి భక్తులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ప్రతి ఏటా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ ధర్మకర్త గణపం రామిరెడ్డి చెప్పారు. ఈ నెల 29న అంకురార్పణతో ప్రారంభమయ్యే ఉత్సవాలు ఏప్రిల్ 6 వరకు కొనసాగనున్నాయి. महादेवाय नमः। ओम श्री गुरुभ्यो नमः। आश्रय विनियोग శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానమునందు ఈ నెల 29వ తారీఖు ఆదివారం నుండి వచ్చే నెల 6వ తారీఖు వరకు నవాన్నిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో 29వ తారీఖున అంకురార్పణ, 30వ తారీఖున ధ్వజారోహణ, 31వ తారీఖున పొనమాను సేవ, 1వ తారీఖున హనుమంతుని సేవ, 2వ తారీఖున గరుడ సేవ, 3వ తారీఖున కళ్యాణ మహోత్సవము, 4వ తారీఖున రథోత్సవము, 5వ తారీఖున వసంత సేవ, 6వ తారీఖున ఏకాంత సేవ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాలకన్నిటికీ కూడా వంశపార ధర్మకర్తలైనటువంటి వెంకట రమణారెడ్డి, గణపం వెంకట సుదర్శన్ రెడ్డి, ఈఓ బండి సత్యయ్య, వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు గ్రామ భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి. అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రధాన అర్చక స్వామి అయినటువంటి కోగంటి రంగనాథాచార్యులు. నా పేరు గణప వెంకటరమణారెడ్డి, ఆలయ ధర్మకర్త. నెల్లూరు జిల్లాలో వేంచేసి ఉన్న వింజమూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 29వ తారీఖు నుండి ఏప్రిల్ 6వ తారీఖు వరకు ఘనంగా జరుగుతాయి. 4వ తారీఖు రథోత్సవం చాలా గ్రాండ్గా జరుగుతుంది. తమిళనాడు నుండి, కర్ణాటక నుండి భక్తులు వేల మంది స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.